హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హర్రర్ స్టోరీస్. మరి స్టోరీలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఫర్ బెస్ట్ రియలిస్టిక్ హర్రర్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం తప్పకుండా హెడ్సెట్ని అయితే పెట్టుకోండి. అండ్ మీ హర్రర్ స్టోరీస్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో వినాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడిని డిస్క్రిప్షన్లోనైతే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ని నాతో షేర్ చేసుకోవచ్చు. అది వాయిస్ మెసేజ్ రూపంగానైనా లేదంటే మెసేజ్ రూపంగానైనా. మరి వీడియోలోకి వెళ్ళబోయే ముందు లాస్ట్ వీడియోకి మనకు వచ్చిన కామెంట్స్ ఎక్కడెక్కడి నుంచి ఎవరెవరి దగ్గర నుంచి వచ్చాయి అనేది చూసేద్దామా. మౌనిక పి రవిశంకర్ గారు స్వర్ణ నుంచి, విజయకృష్ణ రాణి సిస్టర్, హాయ్ సిస్టర్, మీరు కమెంట్ చేసినా చేయకపోయినా నేనేమీ అనుకోను. అండ్ రవిశంకర్ గారు, మీ మెయిన్ కామెంట్ నాకు కనిపించలేదు, చాలా ట్రై చేశాను, మీరు తప్పుగా అనుకోకండి. అండ్ మురళీకృష్ణ గారు హాయ్ అండి. బాలాజీ హాయ్ విజయనగరం నుంచి. బాసిన విజయ్ గారు హాయ్ సిస్టర్. సలీం షేక్ గారు కువైట్ నుంచి హాయ్ బ్రదర్. ఇంకా విజయరాణి గారు హాయ్ సిస్టర్. బాలి లక్ష్మి సిస్టర్ హాయ్ అండి. అమ్ములు సిస్టర్ కర్ణాటక నుంచి బెంగళూరు హాయ్ సిస్టర్. ఇంకా సంధ్య సిస్టర్ హాయ్ అండి. వసుధ సిస్టర్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, మీ కాంప్లిమెంట్ నాకు బాగా నచ్చింది. నా దగ్గర చాలా వీడియోస్ అయితే పెండింగ్లో ఉన్నాయి చేయడానికి. ఏంటంటే సమయం సందర్భం రావాలి అంటారు కదా, అలా సమయానికి అనుకూలంగా ఈ మధ్య కాలంలోని మీరు అడుగుతున్న ఏంటంటే ఆ హర్రర్ నేను వేస్తున్నాను. సో అన్నిటికీ బాగా సెట్ అయ్యింది. అండ్ మీలో ఎవరైనా పలానా హర్రర్ దాని మీద వీడియోస్ చేయండి అంటే లైక్ పల్లెటూరు హర్రర్ అని అడిగారు సత్య సిస్టరు, అది ఈరోజు అయితే చూడబోతున్నాము. అలాగే కొంతమంది లాస్ట్ వీడియోకి వసుధ సిస్టర్ అడిగారు సినిమా హాల్లో హర్రర్ కానీ లేదంటే షాపింగ్ మాల్ హర్రర్ కానీ అలాంటివి. సో మీకు ఏదైనా అలాంటి హర్రర్ నచ్చితే తప్పకుండా కామెంట్ సెక్షన్లోనైతే కమెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలోనైతే తప్పకుండా దాని గురించి అయితే వేస్తాను. చక్రపాణి గారు ఇంద్రాస్ కిచెన్ నుంచి ఇంద్ర గారు హాయ్ అండి. వాణి గారు హాయ్ అండి. ఇంకా అలాగే సత్య సిస్టర్ హాయ్ సిస్టర్. ధనరాజ్ గారు, ఇంకా రెజీనా సిస్టర్ గాజాక్ నుంచి, రూబీ సిస్టర్ చెన్నై నుంచి, గౌతమ్ గారు హాయ్ అండి. స్వాతి సిస్టర్ హాయ్. మహేశ్వరి సిస్టర్, వీరమణి సిస్టర్, దివ్యవాణి సిస్టర్ హాయ్ అండి. వెంకీ అనే అకౌంట్ నుంచి, గాడ్ ఈజ్ లవ్ అనే అకౌంట్ నుంచి, హాస్ని బ్లాగ్స్ అనే అకౌంట్ నుంచి, పి సత్యనారాయణ గారు హాయ్ అండి. కొమ్మూరి రాజశేఖర్ గారు హాయ్ అండి. హేమకాంతి సిస్టర్, ఇంకా సాయిరామ్ దేవదాస్ అనే అకౌంట్ నుంచి, ఇమామ్ గారు, సర్తా గౌడ్ గారు, నాగేంద్ర గారు. సో ఇంకా ఎవరినైనా నేను మిస్ చేసినట్లు అనిపిస్తే ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లోకి వచ్చి కమెంట్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియోలోని వాళ్ళ పేరును అయితే ఖచ్చితంగా తీస్తాను. మరి ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మరి సత్య సిస్టర్ పల్లెటూరు హర్రర్ గురించి అయితే చెప్పమన్నారు. మరి దానికి సంబంధించి 90స్లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్, అది కూడాను మన వైజాగ్ సిటీలోని మధురవాడలోని చంద్రంపాలెంలో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ గురించి అయితే ఈరోజు చెప్పుకుందామండి. మరి 90స్లోని అది బాగా పల్లెటూరులాగా అయితే ఉండేది. ఇప్పటికీ కూడాను అక్కడ సరైన బస్ స్టాప్లు కూడా లేవు. మరి చంద్రంపాలెంలోని హైలైట్ ఏంటి అని అంటే అక్కడున్న దుర్గా థియేటర్. ఆ థియేటరు అప్పటి నుంచే ఉండేది. మరి ఆ సమయంలోని ఆ థియేటర్ వెనుక ఒక పెద్ద నుయ్యి అయితే ఉండేది. మరి ఎండాకాలం వచ్చిందంటే చాలు అక్కడంతా కోలాహలంగానైతే ఉండేది. ఎక్కడెక్కడి నుంచో వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటికి వచ్చిన పిల్లలందరూ కూడాను ఆ నూతి దగ్గరికి అయితే వచ్చి ఆటలాడుతూ ఉండేవారు. చాలామంది ఈతకు అందులోనైతే దిగుతూ ఉండేవారు. అలానే అక్కడ చాలాసార్లు చాలామంది చనిపోవడం అనేది జరిగింది. మరి ఆ నూతికి ఆనుకొని పక్కనే ఇళ్ళు అయితే ఉంటాయి. అక్కడే ఒక పెద్ద ఇల్లు, అందులోని లక్ష్మీ రామారావు ఇద్దరు కూడా నవదంపతులు. లక్ష్మి అంటే చాలా ఇష్టం, దగ్గర వాళ్ళ అమ్మాయి. తను బావవారసు అయితే అవుతాడు.
మరి లక్ష్మిని చేసుకోవడానికి తానే ముందుగాను వెళ్ళి వాళ్ళ ఇంట్లోనైతే అడిగాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకోవడంతో వాళ్ళిద్దరి పెళ్ళి అయితే జరిగిపోయింది. మరి వాళ్ళ అమ్మాలకి కొంచెం దూరంలోనే ఈ ఇంటిని అయితే తీసి పెట్టాడు రామారావు. తను ఆఫీస్కి వెళ్ళి రావడానికి అనువుగా ఉంటుందని. మరి అదొక పెద్ద మేడ, 2 అంతస్తులు అయితే ఉంటుంది. కిందన ఒక 4 పోర్షన్లు, పైన ఒక 4 పోర్షన్లు. ఇద్దరికి అంతిళ్ళెందుకు అని అనుకుంటున్నారు కదా. అదేంటనంటే వీళ్ళిద్దరే కాకుండా వాళ్ళ అత్త మామ ఇంకా ఆడబడుచులు తరచుగా వీళ్ళ ఇంటికి వెళ్తూ వస్తూ ఉండేవారు. ఎందుకనంటే దగ్గర సంబంధం కాబట్టి వాళ్ళు అలా రాకపోకలు అయితే చేస్తూ ఉండేవారు. మరి అలానే తన ఆ ఇంట్లో దిగి 2 రోజులు అయితే అవుతుంది. తెల్లవారే తలకు స్నానం చేసుకొని బయటికి వచ్చి తలకు చిక్కు తీసుకుంటుంది లక్ష్మి. ఈలోగా వాళ్ళ అత్తగారు అక్కడికి వచ్చి, బయట నించొని చిక్కు తీస్తున్నావేంటి, లోపలికి వెళ్ళు అని అంటుంది. లక్ష్మికి ఏమీ అర్థం కాలేదు. ఏమత్తయ్యా అని అడుగుతూ ఉంటే, పెద్ద జుత్తు, ఎవరైనా చూస్తే దిష్టి పడుతుంది కదా, అందుకనే లోపలికి వెళ్ళి దూకోమ్మా అని చెప్తుంది. సరేనంటూ తను చిక్కు తీసుకొని పైకి అయితే వెళ్తుంది. ఇంకా పైనున్న బట్టలు ఆరబెడుతూ ఉన్న సమయంలోని తన ముక్కుకి ఏదో ఒక కుళ్ళిన వాసన అయితే వచ్చింది. అలా వచ్చేసరికి తను ఉలిక్కిపడి చుట్టూ అంతా చూసుకుంది. కానీ అక్కడ ఎవ్వరూ లేరు. ఇదేంటి, ఇప్పటికిప్పుడే ఇంత కుళ్ళు వాసన వచ్చింది అని అనుకుంటూ గబగబా బట్టలు ఆరబెట్టేసి కిందకైతే వచ్చేసింది. ఇంకా వంట పనుల్లోని నిమగ్నం అయిపోయింది. ఈలోగా వాళ్ళ అత్తగారు, అయితే నువ్వు పనులు చేసుకో లక్ష్మి, నేను మీ మావయ్య దగ్గరికి వెళ్ళి వస్తాను. మీ మావయ్య ఏం చేస్తున్నారో ఏంటో, కొంచెం ఏదైనా ఉడకేసుకొని వస్తాను అని చెప్తుంది. అయ్యో అత్తయ్య, అదేం లేదు, ఒక 2 నిమిషాలు ఆగండి, వండేసి ఇస్తాను, పట్టుకెళ్తురు అని చెప్తుంది లక్ష్మి. సరే అయితే అని అక్కడే వీధి గుమ్మంలోనైతే కూర్చొని ఉంది. ఈలోగా వంటగదిలో ఉన్న లక్ష్మి వెనకాతల ఎవరో వచ్చి నించున్నట్టుగానైతే అనిపించింది. ఎవరని తుల్లిపడి వెనక్కి అయితే చూసింది. అక్కడ ఎవరూ లేరు. పొయ్యి మీద చేపల కూర ఉడుకుతూ ఉంది. ఆ గుమగుమ వాసనకి అక్కడ ఒక పిల్లి అయితే తిరుగుతుంది కిటికీ దగ్గర. చిచి, పాడు పిల్లి అంటూ దాన్నైతే చేత్తోని తరుముతుంది. ఆ పిల్లి గట్టిగా అరిచి అవతలకైతే వెళ్ళిపోయింది. ఈలోగా కిటికీలోని ఒక నల్లటి ఆకారం అయితే కనిపించి మాయమైపోయింది. అంతే, షాక్ తింది లక్ష్మి. ఎవరది, ఇప్పుడు నేను ఎవరినో చూశానే అంటూ అటుకేసి చూస్తుంది. కానీ ఎవ్వరూ కనిపించలేదు. సరే ఇంకా వంట కానిస్తూ తను మరో పక్క వాళ్ళ అత్తమ్మతోనైతే మాట్లాడుతుంది. అత్తమ్మ, మీ అబ్బాయి చేపల పులుసు చేయమన్నారు, అది చేస్తున్నాను, ఇంకా ఏమైనా కావాలంటే చెప్పండి అని అడుగుతుంది. రొయ్యలు తెచ్చినట్టున్నాడుగా, వాటిని కూడా వండు, మీ మామగారికి చాలా ఇష్టమని చెప్తుంది. సరే అని చెప్పి తను రొయ్యలు తీసుకొని అవి కడుగుతూ ఉంటుండగా మళ్ళీ తన చుట్టూ ఎవరో తిరుగుతున్నట్టుగా ఒక ధ్యాస అయితే కలిగింది. వెంటనే వెనక్కి తిరిగి చూస్తుంది. కానీ అక్కడ ఎవ్వరూ లేరు. లక్ష్మి భయంతో బయటకు వచ్చి, అత్తయ్య, మీరు వంటగదిలోకి రారా, నాకెందుకో భయంగా ఉంది అని అంటుంది. ఎందుకే భయం, దేనికోసం, తెల్లవారిపూట భయపడిపోతున్నావు అని అంటుంది. అంటే నా వెనకాతలో ఎవరో ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది అత్తయ్య, మీరు ఒక్కసారి దగ్గరికి రండి, అక్కడ నించుంటే 2 నిమిషాల్లో చేసేస్తాను అని అంటుంది. సరేనని అక్కడికి వచ్చి నించుంది ముసలావిడ. తనతోనైతే మాట్లాడుతుంది. ఈలోగా ఇల్లంతా ఖాళీగా ఉండడంతో బాగా గాలి అయితే వేస్తుంది. ఎందుకనంటే ఇరువైపులా పెద్ద పెద్ద తలుపులు అయితే ఉంటాయి. మరి అప్పటికి 12:30 అయితే అయిపోయింది. వంటంతా కూడా పూర్తి చేసేసింది లక్ష్మి. అత్తయ్య, ఇదిగోండి క్యారేజ్ కట్టాను, మామయ్య మీరు తినేసేయండి అంటూ క్యారేజ్ అయితే ఇచ్చేసింది. సరే, మా వాడు వస్తానన్నాడా ఇప్పుడు
అని అడుగుతుంది పెద్దమ్మాయి. తెలీదత్తయ్యా, ఆయన వస్తారో లేదో తెలీదు. వన్డే సున్నిచ్చాను కదా, ఎప్పుడొస్తే అప్పుడు పెట్టేస్తాను అని అంది. సరే, నేను కూడా వెళ్ళి తినేసి కాసేపు పడుకొని సాయంత్రం చేసి వస్తాం మేమిద్దరమని. నువ్వు తినేసి కాసేపు పడుకో, తలుపులు వేసుకో అంటూ వాళ్ళ అత్తమ్మ అయితే బయటికి వెళ్ళిపోయింది. తలుపులన్నీ బిడాయించుకొని వంటగదిలో ఉన్న ఆ కిటికీని అలానే తెరిచి ఉంచింది. ఇంకా సామానంతా చిందరవందరగా ఉండడంతో అంట్లు తోముతుంది. మరి కిటికీలో నుంచి బయటికి చూస్తే ఆ నొయ్యి అయితే కనబడుతుంది. మరి అది మిట్ట మధ్యాహ్నం 1 గంట అయితే అవుతుంది. ఇంకా తనైతే సామాన్లు తోముకుంటూ అటుకేసి అయితే చూసింది. అంతే, ఒక తెల్లటి శరీరంతో ఒక అబ్బాయి ఆ నూతి మీద అయితే కూర్చొని తినకాసి చూస్తున్నాడు. తనని చూడగానే ఒక్క రవ్వ భయం వేసినప్పటికీ కూడాను, ఏంటి పిల్లడు ఈ సమయంలో అక్కడ కూర్చున్నాడు అంటూ ఇంకాస్త పరికించి చూసేసరికి ఆ అబ్బాయి అప్పుడైతే చూశాడు తన్ని. నన్నే చూస్తుంది అని నూతిగట్టు దిగి అలా 2 అడుగులు ముందుకు వేస్తున్నాడో లేదో తన ఆకారం మెల్లమెల్లగా పెద్దదిగా మారుతోంది. అది చూసేసరికి లక్ష్మికి అయితే భయం వేసింది. వెంటనే తనైతే కిటికీ తలుపులు వేసేసింది. భయంతో వణికిపోతుంది. త్వరగా అంట్లన్నీ తోమేసి కొంచెంగా అన్నం పెట్టుకొని ముందు రూంలో కూర్చొని తింటుంది. ఈలోగా తన బెడ్రూమ్లో నుంచి ఏదో అలికిడి అయితే వినబడుతుంది. ఏంటా అలికిడి అని అన్నాన్ని అక్కడ టేబుల్ మీద పెట్టి తనైతే మెల్లగా నడుచుకుంటూ ఆ బెడ్రూమ్ వైపు అయితే వెళ్ళింది. అంతే, ఎవరో ఒక అమ్మాయి తన్ని సడన్గా చూసి భయపడి లోనికి వెళ్ళిపోతే ఎలా కనిపిస్తుందో అలా అయితే కనిపించింది. అంతే, కెవ్వున అరిచి వెనక్కి అయితే వచ్చేసింది లక్ష్మి. అదెవరో తెలియదు కానీ తెల్లటి ఆకారంలోని జుత్తులు విరబోసుకొని అలా తన్ని చూసేసరికి భయపడిపోయింది. వెంటనే వీధి గుమ్మం దగ్గరికి వెళ్ళి తలుపునైతే తీసేసింది. బారుగా తీసి, ఎవరది, బయటికి రండి అంటూ గట్టిగానైతే గంభీరంగా మాట్లాడుతుంది తన భయాన్ని అణుచుకుంటూ. కానీ అటుపక్క నుంచి ఎటువంటి మాటలు కానీ చప్పుడు కానీ వినబడట్లేదు. అంతే, భయపడిపోయింది. ఒక కర్ర తీసుకొని లోపలికైతే వెళ్ళింది. కానీ ఈసారి ఆ అమ్మాయి అక్కడెక్కడా కనిపించలేదు. అదేంటి, ఏమై ఉంటుంది, ఇప్పుడు ఇక్కడే కదా దాన్ని చూశాను, అది మనిషేనా ఇంతకిని అనే ఒక ఆలోచనకైతే వచ్చేసింది. తనకైతే భయం వేసేస్తుంది. ఇంకా లాభం లేదు అని చెప్పి వెనకాతల తలుపు కూడా తీసేసి అలానే కూర్చొని గబగబా అన్నం తినేసి తన ప్లేట్ కడిగి పడుకోవడానికైతే వెళ్దాం అనుకుంటుంది. కానీ మళ్ళీ తనకి భయం వేస్తుంది. ఈసారి మళ్ళీ అక్కడ కనిపిస్తేనో అమ్మో వద్దులే అనుకుంటూ వెనకాతల తలుపు మాత్రమే వేసి ముందు తలుపుని అలానే వదిలేసి సోఫా మీద తనకు తెలియకుండానే నిద్దట్లోకైతే జారుకుంది. ఈలోగా ఎవరితో ఏడుపు అయితే వినబడుతుంది. అది చిన్న పిల్లాడి ఏడుపులాగా అయితే వినబడుతుంది. తను ఆ ఏడుపుని విని అలానే వెనక్కెళ్ళి తలుపు అయితే తీసింది. బయటికి వెళ్ళి చూస్తే సందులో నుంచి ఏడుపు అయితే వినిపిస్తుంది. ఎవరది అనుకుంటూ 4 అడుగులు వేసిందో లేదో అదే అబ్బాయి ఇందాకలా కిటికీలో నుంచి చూసింది కదా, ఆ అబ్బాయి ఆ సందు మూలన కూర్చొని తన 2 కాళ్ల మధ్యలోని తలని పెట్టుకొని ఏడుస్తూ కనిపించాడు. ఎవరది అంటూ దగ్గరికి వెళ్ళబోయి 2 నిమిషాలు ఆగి చూసేసరికి ఆ అబ్బాయి అని అర్థం చేసుకొని పరిగెట్టుకొని వెనక్కైతే వస్తుంది. ఆ పిల్లాడు వంటి మీద ఒక చిన్న నిక్కర్ తప్ప ఇంకేమీ లేదు. ఒళ్ళంతా ఉబ్బిపోయినట్టుగానైతే ఉంది. అంతేకాదు, పిల్లాడు వాళ్ళు తడిచిపోయినట్టుగానైతే కనిపిస్తుంది. ఇంకా భయంతోని పరిగెడుతున్న తను ముందునున్న గుమ్మాన్ని తనుకొని ధడేల్మని ముందుకైతే పడిపోయింది. ఆ అంటూ లెగిచి చూసేసరికి సోఫాలో ఉన్న తను కిందనైతే పడింది. ఛా, ఇదంతా కళ అనుకుంటుంది. ఈలోగా
రామారావు లోపలికైతే వచ్చాడు. ఇదేంటి తలుపు ఇలా బారుగా తీసుకొనున్నావు, పడుకోలేదా అని అంటున్నాడు. లేదండి, ఇలా ఇక్కడ కూర్చున్నాను కదా అని అలానే ఉన్నాను. ఎప్పుడు నిద్ర పట్టేసింది. చెయ్యిలా ఇవ్వండి, కింద పడిపోయాను నిద్దట్లోనే అంటూ చెయ్యినైతే అందించింది. ఇంక తన చేతిని పట్టుకొని పైకైతే లేపాడు. తలుపులు వేసుకొని పడుకోవాలి కదా, అమ్మ కూడా ఇంట్లో లేనట్టుంది అని అంటున్నాడు రామారావు. అత్తయ్య క్యారేజ్ పట్టుకొని ఇంటికైతే వెళ్ళింది, మామయ్యకి పెడదామని అని అంటుంది. సరే నాకు అన్నం వడ్డించు, తొందరగా తినేసి మళ్ళీ నేను బయటికి వెళ్ళాలి అని అంటున్నాడు రామారావు. సరేనని వంటగదిలోకి వెళ్ళేసరికి వంటగదిలో ఏదో ఒక నీడైతే కనిపించింది. అని గట్టిగా అరిచి బయటికైతే వచ్చేసింది. ఏమైంది అనుకుంటూ లక్ష్మి దగ్గరికి అయితే వచ్చాడు. ఏమైంది, మళ్ళీ పడిపోయావా అని అడుగుతున్నాడు. అబ్బా అదేం లేదండి, ఇక్కడ అంటూ అటు ఇటు చూసి మళ్ళీ ఏం మాట్లాడకుండా ఉండండి అన్నం వడ్డించేస్తానంటూ గబగబా అన్నం వడ్డించి ఆయనకైతే పెట్టేసింది. తన పనికి వెళ్ళాలనే హడావిల్లో ఉన్నాడు రామారావు. తొందరగా తినేసి సరే అయితే మా అమ్మని రమ్మని చెప్పాలా అని అడుగుతున్నాడు. వద్దొద్దు, అత్తయ్య ఇప్పుడే వెళ్ళారుగా, కాసేపు ఉండనివ్వండి, నేను కాసేపు పడుకుంటాను అని చెప్తుంది లక్ష్మి. సరే అయితే జాగ్రత్త, తలుపులు వేసుకొని పడుకో అని చెప్పేసి రామారావు అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయాడు. మరి తలుపులు వేసుకొని తను బెడ్రూమ్లోకి అయితే వెళ్ళింది. అక్కడంతా చల్లగానైతే అనిపిస్తుంది. ఫ్యాన్ వేసుకుంటే ఇంకా చల్లగానైతే అనిపిస్తుంది. సరే, ఆ చల్లదనానికి బాగా నిద్ర అయితే పట్టేస్తుంది లక్ష్మికి. నిద్రపోయింది. ఈలోగా తలుపు ఎవరో కొడుతున్నట్టు సడైతే అనిపించింది. అత్తయ్య మళ్ళీ వచ్చేసిందా అనుకుంటూ వేరంగా లెగిచి తలుపునైతే తీసింది. అంతే, తన ముందు ఈసారి ఆ అబ్బాయి ఇంకొక ఆడమనిషి అయితే కనిపిస్తున్నారు. వాళ్ళిద్దరూ అలా గుమ్మం దగ్గర కనిపించేసరికి భయపడిపోయింది. ఇంక గట్టిగా అరుస్తోంది. ఈలోగా మళ్ళీ బయట నుంచి ఎవరో తలుపులు బాదుతున్నట్టుగానైతే వినబడుతుంది. టక్కన లెగిచి కూర్చుంది. అప్పటికి 5:30 అయితే అయ్యింది. బయట నుంచి లక్ష్మి ఏం చేస్తున్నావు, తలుపులు తీయమ్మా అని వాళ్ళ అత్త అయితే అరుస్తోంది. వస్తున్నాను అత్తయ్య అనుకుంటూ గబగబా బయటికైతే వెళ్ళింది. ఒంటి నిండా చెమటలు పట్టేశాయి. తుడుచుకుంటూ తలుపు అయితే తీసింది. ఏంటింత ఆలస్యం, ఏం చేస్తున్నావు అనుకుంటూ గబుక్కుని లోపలికైతే వెళ్ళింది. ఇల్లంతా చీకటిగానైతే ఉంది. ఇదేంటి, సాయంత్రం వేళల్లో తొందరగా లెగిసి ఇళ్ళు తుడుచుకొని దీపాలు వెలిగించాలని నీకు తెలీదా? ఇంకా పడుకొని ఉన్నావా అని అడుగుతుంది. లేదత్తయ్య, బాగా నిద్ర పట్టేసింది, అందుకనే. ఉండండి, ఇల్లు తుడుస్తాను అంటూ చీపురు దగ్గరికి వెళ్ళబోతూ ఉంటే, తర్వాత తుడుద్దుగానిలే, ముందు నాకు టీ పెట్టివ్వు, తల బాగా నొప్పిగా ఉంది అని అంటుంది. సరేనంటూ ఓ పక్క టీ పెడుతూ మరో పక్క ఇల్లునైతే తుడిచేసింది. ఇద్దరు కలిసి టీనైతే తాగారు. ఏంటి అంతలాగా చెమట పట్టేశావు, ఏమైంది అని అడుగుతుంది. ఏం లేదత్తయ్య, నాకెందుకో గాని ఆ రూమ్లో పడుకుంటే ఇలా కలొచ్చింది అని చెప్పింది. ఏం కాదులే, అంతా నీ భ్రమ అయి ఉంటుంది. సరే గాని దేవుడు బొట్టు పెట్టుకొని పడుకో అని చెప్పింది. సాయంత్రం అయిపోయింది కదా, బట్టలు తీసుకొచ్చావా అని అడుగుతుంది. అయ్యో మర్చిపోయిన అత్తయ్య, మీరు టీ తాగుతూ ఉండండి, ఇప్పుడే తీసుకువచ్చేస్తా అంటూ గబగబా పైకైతే వెళ్ళింది. డాబా మీదకి వెళ్ళి బట్టలైతే తీస్తుంది. అప్పటికి ఆ డాబాలాగా మరి చుట్టుపక్కల ఎవ్వరికీ డాబా అయితే లేదు. అన్ని పురిళ్ళు, పైగా పక్కనే నుయ్యి ఉంటుంది. తనలా బట్టలు తీస్తుంది కానీ ఆ నూతికేసి చూడకూడదు అని అనుకుంటూనే ఆ నూతికేసి అయితే చూసేసింది. అక్కడ నిర్మానుష్యంగానైతే ఉంది, ఎవ్వరూ లేరు. అమ్మయ్య అనుకుంది. మరి చివరిగా ఆ తాడు మీద తన తెల్లటి చీర, దాని పక్కనే తన భర్త యొక్క పంచె అయితే ఉంది.
తాడు మీద నుంచి తన చీర లాగుతూ ఉన్న సమయంలోనే తన భర్త పంచ వెనకాతల ఎవరో నించున్నట్టు కాళ్ళైతే కనిపిస్తున్నాయి. చూసి భయపడి గట్టిగా అరిచేసింది. కిందన ఉన్న వాళ్ళ అత్తమ్మ అయితే ఏమైందే నీకు అంటూ పరిగెట్టుకుంటూ పైకైతే వచ్చింది. చూసేసరికి భయంతోని అలానే నించొనుంది. వణికిపోతుంది లక్ష్మి. ఏమైంది లక్ష్మి, ఏమైంది నీకు అంటూ ఉంటే తను గజగజ వణికిపోతూ ఆ పంచకాస చూస్తుంది. తనకక్కడ కాళ్ళైతే ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి. కానీ ఆ ముసలావిడికి అక్కడ ఎవ్వరూ కనిపించట్లేదు. ఏమైందే నీకు అంటూ వీపు మీద ఒకటైతే వేసింది. ఒక్కసారిగా మళ్ళీ స్పృహలోకైతే వచ్చింది. భయపడిపోతూ అత్తయ్య అక్కడ ఎవరో ఉన్నారు అంటూ అటుపక్క అయితే చూసింది. అక్కడ ఎవరూ లేరు. నేను ఇప్పుడే చూశాను అత్తయ్య అని అంటుంది. పద పద, ఇంకా సాయంత్రం సమయాల్లోనే ఇక్కడ ఉండకూడదు పద అంటూ కిందకైతే తీసుకువచ్చేసింది. ఈలోగా వాళ్ళ ఆడబడుచులైతే ఆ ఇంటికి వచ్చారు. మరి చెప్పానుగా, అందరూ దగ్గర దగ్గర ఉండడం, పైగా దగ్గర సంబంధం కావడంతోనే ప్రతిరోజు వాళ్ళ రాకపోకలు అలానే ఉంటాయి. వదిన మాకు కూడా కొంచెం టీ చేసి పెట్టవా అని అడుగుతున్నారు. ఇప్పుడేనమ్మా అంటూ గబగబా టీ చేసేసింది. ఈలోగా వాళ్ళేవో కబుర్లు చెప్తున్నారు. సరదాగా సాయంత్రం అంతా కాలక్షేపం అయితే చేసేశారు. ఈలోగా రామారావు దగ్గర పనిచేస్తున్న ఒక కుర్రాడైతే వచ్చాడు. వదిన, అన్నయ్య మీకు ఇచ్చి రమ్మన్నారు అంటూ పువ్వులు ఇంకా రాత్రికి వండడానికి నాన్ వెజ్ అయితే తెచ్చాడు. సరే అని తీసుకుంది. ఇలా వదిన, మీ మాల కట్టేస్తాంలే అంటూ వాళ్ళైతే పువ్వులు తీసుకొని మాల కడుతున్నారు. అప్పటికి సాయంత్రం 7:30 అయితే అవుతుంది. ఇంకా వంట వండడం అయితే మొదలు పెట్టేసింది. ఈలోగా మరొక ఆడపడుచు వచ్చి తనకు సహాయం అయితే చేస్తుంది. ఇంకా సరదాగా మాట్లాడుకుంటూ వంట అయితే పూర్తి చేసేశారు. ఈలోగా లక్ష్మి భర్త అయితే పని నుంచి ఇంటికైతే వచ్చేశాడు. అందరినీ చూసి, ఏంటి అందరూ ఒక దగ్గరే ఉన్నారు, రాత్రికి సినిమాకి వెళ్దాం, బావల్ని కూడా తీసుకొచ్చేయండి, అందరం కలిసి సినిమాకి వెళ్దాం అని అంటున్నాడు. మరి అప్పట్లో అలానే అందరూ సంతోషంగానైతే ఉండేవారు. ఎవరి మనసుల్లోని ద్వేషాలు కానీ పగలు కానీ ఉండేవి కాదు. మరైతే వాళ్ళు వెళ్ళిపోతుంటే వాళ్ళ పిన్నిలిద్దరినీ కూడా ఆగమని చెప్తుంది లక్ష్మి. అప్పుడే వెళ్ళిపోతున్నారేంటి, భోజనం చేసి వెళ్దురు అని అంటుంది. మీ ఇంట్లో భోజనం చేస్తే మరి మా ఇంట్లో సంగతి ఏంటి అని అడుగుతున్నారు. అన్నయ్యనిద్దరినీ కూడా వచ్చేయమనండి, పిల్లల్ని కూడా తీసుకొచ్చేయండి అని చెప్తుంది. మరి అప్పటికే తను వంట కూడా పూర్తి చేసింది కాబట్టి సరే అంటూ వాళ్ళని కూడా పిలిచి అందరూ ఇక్కడే సరదాగానైతే భోజనం చేసేశారు. ఇంట్లోని వాళ్ళ నాన్నని అమ్మని కాపలాగా పెట్టి వీళ్ళందరూ కూడాను నైట్ షోకి సినిమా హాల్కి అయితే వెళ్ళారు. మరి సినిమా హాలు దగ్గర ఉండడం వల్ల నడుచుకొని అయితే వెళ్ళిపోతూ ఉండేవారు. అలానే ఆ రోజు రాత్రి కూడాను వాళ్ళిద్దరూ అలా వెళ్ళారో లేదో ముసలోళ్ళిద్దరూ కూడాను పడుకోవడానికి అన్నీ కూడా సిద్ధం చేసుకుంటున్నారు. ఈలోగా వంటగదిలోని ఏదో అలికిడైతే వినిపించింది. ఇదేంటి, పిల్లేమైనా వచ్చిందా అంటూ ముసలావిడ వంటగదిలోకి వెళ్ళేసరికి అక్కడేదో ఒక నీడలాంటిది ఎగురుతూ ఆమెకు కనిపించింది. అంతే, భయంతోని గట్టిగట్టిగా అరుస్తుంది. ఏమైందే నీకు, అంత గట్టిగా అరుస్తున్నావు అనుకుంటూ వెనకాతలే వెళ్ళాడు ముసలాయన. ఆయనకైతే అక్కడ ఎవ్వరూ కనిపించలేదు. ఏమైంది అంత గట్టిగా అరుస్తున్నావు అని అంటూ ఉంటే చెమటలు తుడుచుకొని, ఏం లేదు అయ్యా, ఏం లేదు, ఇదిగో మంచినీళ్ళు తెద్దామని అంటూ గబగబా మంచినీళ్ళు తీసుకొని తాగేసి మరొక చిన్న లోటాతో పట్టి ఆ రూమ్లోకి అయితే తీసుకొచ్చేసింది. మరిద్దరూ అలా పడుకున్నారో లేదో అప్పటికి 11:30 అయితే అవుతుంది. ఈలోగా ఎవరో ఏడుస్తున్నట్టు శబ్దాలైతే వినబడుతున్నాయి. అది కూడా చిన్నపిల్లడు ఇంకా అలాగే ఒక అమ్మాయి ఏడుపు అయితే వినబడుతుంది. ఎవరది అంటూ ముసలామెకి తెలివొచ్చి లేచి చుట్టూ అంతా చూసింది. అంతే, కిటికీ అద్దంలో నుంచి ఎవరో వీళ్ళిద్దరినీ చూస్తున్నట్టుగానైతే కనిపించింది. అది కూడా అతి భయంకరమైన రూపంలోనైతే ఉంది. తెల్లగా ఒళ్ళంతా పాలిపోయి నీరు పట్టేసినట్టుగానైతే ఉంది.
మొహం మీద అక్కడక్కడ రొక్కులైతే ఉన్నాయి. అది చూస్తున్న ఆమె భయంతో వణికిపోతూ, ఏమయ్యా లెగు లెగు అంటూ పక్కనున్న భర్తని లేపుతుంది. కానీ తను మటుకు హాయిగా పడుకున్నాడు. ఇంకంతే, తను దేవుణ్ణి తలుచుకుంటూ శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం అనుకుంటూ కళ్ళు మూసుకొని దండకం చదవడం అయితే మొదలుపెట్టింది. ఈలోగా మళ్ళీ అక్కడ చూస్తే ఎవ్వరూ లేరు. తనకైతే భయం వేసేసింది. అమ్మో, అయితే పిల్ల చెప్పింది నిజమే, ఇక్కడ ఎవరో ఉన్నారు అని అనుకుంది. ఇంకా మిడ్ నైట్ షో ఫినిష్ అయిన తర్వాత వాళ్ళందరూ నడుచుకొని ఇంటికైతే వచ్చేశారు. సరదాగా నవ్వుకుంటూ సినిమాలో విషయాలు మాట్లాడుకుంటూ తలుపు అయితే కొడుతున్నారు. ఇంకా పెద్దావిడ లేచి మెల్లగా ముందు రూమ్లోకి అయితే వచ్చింది. బాగా చీకటిగా ఉండడంతో లైట్ ఆన్ చేసేసరికి ఒక అబ్బాయి అక్కడ నించున్నట్టుగా కనిపించి మాయమైపోయాడు. అంతే, గట్టిగా అరుస్తూ పడిపోయింది పెద్దావిడ. అమ్మ ఏమైంది అంటూ మరో పక్క నుంచి తలుపులైతే బాధేస్తున్నారు. ఆ శబ్దానికి ముసలాయన లెగిచి వస్తున్నానుండ్రా అంటూ వచ్చి మధ్యలోని తన భార్య పడిపోవడం చూసి, అయ్యో ఎలా పడిపోయావు అంటూ వస్తున్నానంటూ ముందైతే తలుపు తీసేశాడు. అందరూ వచ్చి అమ్మ ఏమైంది ఏమైంది అంటూ అమ్మ చుట్టూ చేరారు. తను మాట్లాడలేకపోతుంది. ఆయాసం వచ్చేస్తుంది. భయంతోనే కంగారు పడిపోతుంది. చెమటలు పట్టేసి ఒళ్ళంతా తడిచిపోయింది. అంతే, గబగబా లోపలికి వెళ్ళి మంచినీళ్ళు అయితే తీసుకువచ్చింది లక్ష్మి. మంచినీళ్ళు తాగుతూ భయంతోనే ఏం మాట్లాడకుండా అలాగే కళ్ళు మూసేసుకుంది. మరి తను ఇంకేం మాట్లాడకపోవడంతో మామూలుగా జారి పడిపోవడం వల్ల అలా షాక్లో ఉంది అని అనుకున్నారు అందరూ. ఇంకా ఆ రోజు రాత్రికి అందరూ అక్కడే పడుకొని తెల్లవారు లెగిసి ఎవరిళ్ళకి వాళ్ళైతే వెళ్ళిపోయారు. తెల్లవారి ఆలస్యంగా లేచింది ముసలామె. ఆమెకి ఆరోగ్యం అయితే అస్సలు బాగోలేదు. ఒళ్ళంతా కూడాను వేడిగా అగ్గినిప్పులా కాలిపోతుంది. ఏమైందమ్మా నీకు అసలు అనుకుంటూ ఆ రోజు హాస్పిటల్కి అయితే తీసుకువెళ్ళాడు ఆమెని. డాక్టర్ అంతా చూసి ఏం లేదండి, నార్మల్ ఫీవరే, ట్యాబ్లెట్లు వేసుకుంటే తగ్గిపోతుందని ట్యాబ్లెట్స్ అయితే ఇచ్చారు. మరి ఇంటికి వచ్చిన తర్వాత అత్తయ్య మీరు ఇక్కడే ఉండండి, ఎక్కడికి వెళ్ళొద్దు అంటూ వాళ్ళ అత్తకి సేవలు చేస్తుంది లక్ష్మి. లక్ష్మి కాస్త చూస్తూ జాలిగానైతే ఉంది కానీ ఏమీ మాట్లాడట్లేదు. మరి అలానే 2 రోజులు అయిందో లేదో జ్వరం మళ్ళీ తిరగబెట్టింది. ఇప్పుడు అస్సలు బాగలేదు. కదల్లేని స్థితిలోకి అయితే వెళ్ళిపోయింది ముసలామె. ఏమవుతుందో తెలియట్లేదు. అందరూ దిగాలుగానైతే మారిపోయారు. ఆ రోజు గురువారం, అమావాస్య గడియలు దగ్గరలోనే ఉన్నాయి. మా అత్తగారికి ఎగూపిరి దిగూపిరి అయితే వచ్చేస్తుంది రాత్రి సమయంలోనే. అత్తని చూసి భయపడుతూ ఏమండి ఏదో అవుతుంది, హాస్పిటల్కి వెళ్తే బాగుంటుంది అని చెప్పగానే మా ఆయన వెంటనే వాళ్ళ స్నేహితులకి చెప్పి ఒక కారుని అయితే రప్పించారు. బయటికి తీసుకువెళ్ళి కారు ఎక్కిద్దాం అనుకునే సమయంలోనే అత్తయ్య చనిపోయింది. అంతే, మా ఇంట్లోనే విషాదం నెలకొంది. అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఇలా జరిగింది, ఎవ్వరికీ ఏమీ తెలీదు. నాకేమో రోజు రోజుకి ఎక్కడో ఒక దగ్గర ఆ పిల్లవాడైతే కనిపిస్తున్నాడు. అంతేకాదు, నేను భయపడిపోతుంటే ఇంకా నన్ను భయపెడుతున్నాడు. అయినా ఎవరికి చెప్పుకుంటాను. ఇంకా అలానే అత్తయ్య చనిపోయిన తర్వాత మరీ ఇబ్బందిగానైతే తయారైంది నా పరిస్థితి. మావయ్య ఒక్కరే అయిపోవడం. మావయ్య తన రూమ్లో నుంచి బయటకైతే వచ్చేవారు కాదు, మాతోనే ఉండేవారు. అప్పుడప్పుడు తనకి ఇక్కడ ఉండాలనిపించకపోతే వాళ్ళ పాతింటికి వెళ్ళి అక్కడ కొంతసేపు ఉండి వస్తూ ఉండేవారు. మరి ఆ రోజు అలాగే, అమ్మ లక్ష్మి నేను ఆ ఇంటికి వెళ్ళి వస్తాను, నువ్వు తలుపులు వేసుకో అమ్మా అని చెప్పి మిట్ట మధ్యాహ్నం సమయంలోని మా మావయ్య గారు అయితే వెళ్ళిపోయారు. ఇంకా నేను తలుపులు వేసుకొని నా రూమ్లోనైతే ఉన్నాను. బట్టలు మడత పెట్టుకుంటున్న నా వెనకాతలే వచ్చి ఎవరో నించున్నట్టుగానైతే అనిపించింది. చల్లటి గాలి వీస్తోంది. ఇదేంటి ఇంత మట్ట మధ్యాహ్నం సమయంలోనే ఇంత చల్లగాలి వేస్తుంది అని అనుకుంటున్నాను. కిటికీ తెరిచింది కదా అందుకేలే అని నేను నా మటుకు బట్టలైతే మడత పెడుతున్నాను.
ఈలోగా ఎవరో వచ్చి నా చేతినైతే పట్టుకున్నారు. అంతే, తుల్లి పడ్డాను. చెయ్యంతా చల్లగానైతే మారిపోయింది. ఇంక ఎటు కదలలేని స్థితిలోనైతే ఉండిపోయాను. అలానే నించున్నదాన్ని కిందన పడిపోయాను. నా మీదకెక్కి నా గుండెల మీద కూర్చొని తన అరచేతుల్ని పిడికిలుగా మార్చి నా గుండెల మీద దబాదబామని కొడుతున్నాడు ఆ పిల్లడు. నన్ను చూస్తూ వికృతంగా నవ్వుతున్నాడు. అంతే, ఈలోగా లోపల నుంచి ఆ అమ్మాయి కూడా వచ్చింది. నా 2 కాళ్ళు పట్టుకొని కదలనివ్వకుండా చేస్తోంది. వాళ్ళిద్దరూ అలా చేస్తూ ఉంటే నేనేమీ చేయలేకపోయాను. ఈలోగా మా వారు భోజనానికని లేట్గా ఇంటికైతే వచ్చారు. తలుపులు కొడుతుంటే నేను తీయకపోయేసరికి పెరట్లో నుంచి వచ్చి ఆ తలుపునైతే గట్టిగా కాలుతో తన్నేసరికి దానికున్న గెడ ఊడి తలుపు అయితే ఓపెన్ అయిపోయింది. లోపలికి వచ్చి చూస్తే నేనొక్కదాన్నే మంచం పక్కన కిందన పడిపోయి అలా కొట్టుకుంటూ కనిపించాను. నా నోట్లో నుంచి చొంగ కూడా వచ్చేస్తుంది. అది చూస్తున్న మా వారికి భయం వేసింది. లక్ష్మి లక్ష్మి అనుకుంటూ వెంటనే నన్ను ఎత్తుకొని బయటికైతే తీసుకొచ్చారు. మంచినీళ్ళు అవి ఇస్తూ డాక్టర్ దగ్గరికి వెళ్దాం పదా అంటూ నన్ను ఆ మధ్యాహ్న సమయంలోనే డాక్టర్ దగ్గరికి అయితే తీసుకువెళ్ళారు. డాక్టర్ గారు నా పరిస్థితి చూసి నాకు సిలైన్ ఎక్కించి అలానే పడుకోబెట్టించారు. మరి నాకు అప్పటి వరకు స్పృహ అయితే లేదు. ఇంకా నేను ఏదో లోకంలోనైతే ఉన్నాను. భయంతోని వణికిపోతున్నాను. అసలు ఏమవుతుందో తెలియట్లేదు. మా ఆయనగారు భయపడిపోతున్నారు. మొన్నే అమ్మ చనిపోయింది, ఇప్పుడేమో ఇదిలా అని భయంతో ఉన్నారు. మా ఆడబిడ్డలు కూడా వచ్చి నన్నైతే జాగ్రత్తగా చూసుకున్నారు. మరి వాళ్ళు కూడా నన్నైతే అడిగారు, ఏం జరిగింది, ఎలా పడిపోయావు అని. వాళ్ళకైతే చెప్పాను కానీ వాళ్ళైతే నా మాటలు నమ్మినట్టుగా అనిపించలేదు నాకు. ఇంకా ఆ విషయాన్ని నేను కూడా వదిలేశాను. 2 రోజుల తర్వాత ఇంటికైతే వచ్చేసాను డిశ్చార్జ్ అయ్యి. మా మామగారు, ఎలా ఉందమ్మా నీకు ఇప్పుడు అని అడుగుతున్నారు. పర్వాలేదు మామయ్య అని అంటూ ఉంటే మా వారు తన పనికి వెళ్ళిపోయిన తర్వాత మా మామగారు నన్ను పిలిచి ఇలా చెప్తున్నారు, ఇదిగో లక్ష్మి, ఈ ఇంట్లోని ఏదో ఉంది, నాకు కూడా కనిపించింది, కానీ నేను దాన్ని పట్టించుకోవట్లేదు. నువ్వు ఎప్పుడైతే భయపడతావో అది నిన్ను ఇంకా భయపెట్టడానికి చూస్తుంది తల్లి అని మా మామగారు చెప్పేసరికి నాకైతే భయం వేసేసింది. అంటే ఇంతవరకు నేను చూస్తున్నది నిజమేనమాట అని అనుకున్నాను. మా వారితో చెప్పాలంటే నాకు చాలా భయం. మా వారికి నాకు 8 ఏళ్ళు తేడా అయితే ఉంటుంది. ఆయనతో ఏం మాట్లాడాలన్నా కూడా భయం వేసేది అప్పట్లో. మరి మా పిన్నెలతో చెప్తే వాళ్ళేమో నీకు అన్నీ అలాగే కనిపిస్తాయిలే అంటూ వెటకారాలు చేస్తూ ఉండేవారు. వాళ్ళు అసలు నమ్మేవారే కాదు. మరి ఆ రోజు మా అత్తయ్య గారు చనిపోయి ఖచ్చితంగా 1 రోజులైతే అవుతుంది. మళ్ళీ ఆ మర్నాడు అమావాస్య. నేను డాబా మీద తెల్లవారి ఆరబెట్టిన బట్టలు తీద్దామని పైకైతే వెళ్ళాను. అంతా నిశ్శబ్దంగా ఉంది. కిందన ఆయన రూమ్లోని పడుకొని ఉన్నారు మా మామగారు. మా ఆయన అయితే ఇంట్లో లేరు. ఇంక నేను బట్టలు తీస్తూ ఉంటే డాబా చివరన పారాపిట్ వాల్ మీద ఎవరో కూర్చొని ఏడుస్తూ కనిపించారు. అటుపక్కకి తిరిగి ముసుగు వేసుకొని తెల్లటి చీరలోని ఆమె అలా కనిపించేసరికి భయంతోని నా కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. కానీ మా మామగారు చెప్పిన మాట అయితే నాకు గుర్తొచ్చింది. అంతేకాదు, దేవుణ్ణైతే తలుచుకుంటున్నాను. ఆమె నా ముందుకైతే తిరిగింది. అంతే, అది మరి ఇంకెవరో కాదు, మా అత్తగారు. మా అత్తగారు ఏడుస్తూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటూ గట్టిగానైతే అరిచింది. ఆమె మాటకి నేను అక్కడే కళ్ళు తిరిగి పడిపోయాను. ఇంకా ఎంతసేపు అయిందో తెలీదు. మా ఆయన నా దగ్గరికి వచ్చి ఏమైంది నీకు అంటూ లక్ష్మి లక్ష్మి అని లేపుతూ ఉంటే కళ్ళు తెరిచి చూసేసరికి అదే డాబా మీద కింద పడి ఉన్నాను. ఇంకా మా వారికి భయం వేసింది. ఏమవుతుంది అసలు, లక్ష్మి పద అంటూ కిందకైతే తీసుకువచ్చారు. నాకు బాగా నీరసంగానైతే అనిపిస్తుంది. ఈలోగా మా ఆడపడుచులు కూడా వచ్చారు. ఏమైంది లక్ష్మికి అని అడుగుతున్నారు. ఏమో తెలీదు,
నేను వచ్చేసరికి డాబా మీద కళ్ళు తిరిగి పడుందని మా ఆయనగారు అయితే చెప్తున్నారు. ఓ సరేలే అంటూ నా దగ్గరికి వచ్చి నీకు నెలసరి ఎప్పుడు వచ్చింది ఏంటి అన్నీ అడుగుతున్నారు. నేను వాళ్ళకైతే చెప్పాను, అన్నయ్య ఒకసారి వదిని హాస్పిటల్కి తీసుకెళ్దాం అంటూ అప్పుడప్పటికి అక్కడ దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ దగ్గరికి అయితే తీసుకువెళ్ళారు. ఆమె చెక్ చేసి కంగ్రాచులేషన్స్ మీరిప్పుడు ప్రెగ్నెంట్ అని చెప్పింది. అంతే, నా సంతోషానికి అవధుల్లేవు. కానీ మరోవైపు భయం. అత్తయ్య ఇలా కనిపించి ఇక్కడి నుంచి వెళ్ళిపోమంది అని ఎవరికి చెప్దామా అని అలా ఆలోచిస్తున్నాను. మరి ఆ శుభవార్త విన్న మా ఆడపడుచులు ఆ రోజు మాతోనే ఉన్నారు. రాత్రి మా ఇంట్లోనే పడుకున్నారు. ఆ సమయంలోని అర్ధరాత్రి 2 అయితే అవుతుంది. మా పెద్ద ఆడపడుచు బాత్రూమ్ కని బయటికైతే వెళ్ళింది. తను అలా తలుపు తీసుకొని వెళ్ళేసరికి పక్కనున్న సందులో నుంచి ఎవరో ఏడుస్తున్నట్టుగాను చిన్న మూలుగా అయితే వినిపించింది. మా ఆడపడుచులిద్దరికీ కూడా ధైర్యం ఎక్కువే. ఎవరది అంటూ తను సందువైపు అయితే వెళ్ళింది. అంతే, ఆ రాత్రి సమయంలోనే ఆ నల్లటి ఆకారం వదిన మీదకి వచ్చినట్టుగా అయ్యి మాయమైపోయింది. ఆ పిల్లవాడు అక్కడే కూర్చొని ఏడుస్తూ కోపంగా మా వదిన కాస అయితే చూస్తున్నాడంట. అంతే మరి, మా వదిన జజ్జరిల్లిపోయింది. అన్నయ్య అన్నయ్య అంటూ అక్కడి నుంచే గట్టిగా కేకలు వేస్తుంది. మేమందరం వెళ్ళేసరికి అక్కడైతే ఎవరూ లేరు. కంగారు పడిపోతూ భయపడిపోతూ వాళ్ళ అన్నయ్యకైతే చెప్తుంది, అన్నయ్య ఎవరు ఇక్కడున్నారు అని అంటూ ఉంటే అందరూనేమో ఏమైంది నీకు, ఇక్కడెవరుంటారు అని అంటున్నారు. నాకు మటుకు గుండెల్లో అలజడి. అర్థమైపోయింది ఆ పిల్లవాడే కనిపించాడని. ఇంకా రాత్రి అయితే నాకు నిద్ర పట్టలేదు. మా వదినొచ్చి నా పక్కన పడుకొని నువ్వు అంటుంటే నేనేదో అనుకున్నాను కానీ నిజంగానే ఇక్కడేదో ఉన్నట్టుందే అని నాతోనైతే అంటుంది. అవును వదినా, నిజంగానే నేను చాలాసార్లు చూశాను. అంతేకాదు మామయ్య గారు ఇలా చెప్పారు అంటూ జరిగిన విషయాన్ని మా వదినతో చెప్తూ అసలు సాయంత్రం ఏం జరిగిందనే విషయాన్ని కూడాను మా వదినకైతే చెప్పాను. అత్తయ్య ఇలా కనిపించారు, ఇక్కడి నుంచి వెళ్ళిపోమని అరుస్తున్నారు అని చెప్పేసరికి అమ్మో నిజమే, ఇక్కడొద్దు, ఇక్కడ ఉండొద్దు, నేను అన్నయ్యకి చెప్తాను, మరొక ఇంట్లోకి మారిపోదురు అని అంటుంది. సరే అనుకున్నాను. అమ్మయ్య, ఇన్నాళ్ళకి మా పెద్ద ఆడపడుచైనా నా మాట అర్థం చేసుకుంది అని అనుకున్నాను. మరి తెల్లవారు లెగ్గానే మా ఆడపడుచు అయితే మా ఆయనతో అదే చెప్తుంది, రే ఇక్కడ అసలు ఏం బాలేదు, ఇక్కడ ఎవరో ఉన్నారా, కనీసం ఎవరికైనా చూపించు, దానికి ఒంట్లో బాలేదు కదా, అమ్మ ఏమో చనిపోయింది, పైగా అమ్మ నిన్ను ఇలా కనిపించిందంట అని మా వారికి అయితే చెప్పింది. నేనైతే భయపడ్డాను. మా వారు తిడతారేమో అని అనుకున్నాను. కానీ ఆ మాట వినేసరికి మా ఆయన కళ్ళంట నీళ్లు. అమ్మ కనిపించిందా నీకు అంటూ దగ్గరికి వచ్చి నన్ను క్షమించు, ఎన్నిసార్లు నువ్వు చెప్తామని ప్రయత్నిస్తున్నా నేను కావాలనే తప్పించుకుంటూ నీ మాటలైతే పట్టించుకోలేదు. కానీ మొన్న రాత్రి నాన్న నా దగ్గరికి వచ్చి జరిగిన విషయం అంతా చెప్పారు అంటూ బాధపడుతున్నారు. మొత్తానికి ఎలాగైతేనే మేమైతే ఆ ఇల్లు ఖాళీ చేసి మరొక దగ్గర అక్కడ దగ్గరలోనే ఇంటిని అయితే తీసుకున్నాం అద్దెకి. ఆ తర్వాతే మాకు అక్కడ విషయాలన్నీ తెలిసాయి. అదేంటి అనంటే స్కూల్ పిల్లలు, అక్కడ చుట్టుపక్కల పనిచేస్తున్న పిల్లలు సాయంత్రం లేదా మధ్యాహ్న సమయంలోనే ఆ నూతి దగ్గరికి వచ్చి స్నానం చేస్తూ ఈతలు కొడుతూ అక్కడ ఆడుకుంటూ ఉంటారని, అలా ఆడుకునే సమయంలోనే పొరపాటున ఒకరిద్దరు చనిపోయారు. ఆ తర్వాతే అక్కడ చావులు బాగా సంభవిస్తున్నాయని మాకైతే తెలిసింది. అంతేకాదు వీళ్ళందరూ చనిపోకముందు ఒక అమ్మాయి ఆ నూతిలో దూకి చనిపోయిందని మాకైతే తెలిసింది. ఆ తర్వాతే ఈ చావులు సంభవించాయని అందరూ అక్కడ వాళ్ళు చెప్పుకున్నారు. మరి అదండి, మన చంద్రంపాలెంలోనే ఇలాంటి ఒక సంఘటన అయితే జరిగిందంట. మరి ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చుతుందనే అనుకుంటున్నాను. అలాగే
మీకు ఎటువంటి హర్రర్ వీడియోస్ చూడాలి అని ఉందో ఖచ్చితంగా నాతోనైతే షేర్ చేయండి మన కామెంట్ సెక్షన్లో. అది థియేటర్ హర్రరా, లేదంటే బంగ్లాలో స్టోరీయా, లేదంటే విలేజ్ స్టోరీయా అనేది ఖచ్చితంగా చెప్పండి. దాన్ని బట్టి నెక్స్ట్ వీడియోలోని మీరు అడిగిన ఆ రిక్వెస్టెడ్ వీడియోని నేనైతే ప్లే చేస్తాను. మరి నెక్స్ట్ వీడియోలోని బాలాజీ కోటకి సంబంధించిన హర్రర్ అయితే చెయ్యండి, అది చాలా బాగుంటుంది అని అడిగారు. సరే, మరి నెక్స్ట్ వీడియోలో కూడా మనం కోటకు సంబంధించిన మరొక చక్కటి స్టోరీని అయితే తెలుసుకుందాం. మరి మీరు ఎలా అయితే నా వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటారో అలానే మీ కామెంట్స్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. తప్పకుండా కామెంట్ అయితే చేయండి. రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్తోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.